హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 9వ భాగాన్ని వినేద్దాం. మధ్యాహ్నం పూట ఆశు డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేస్తుంది. కేవలం యశోద, ఆశు మాత్రమే వస్తారు భోజనం చేయడానికి. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా లేదా, ఉంటే తినడానికి ఎవరూ రాలేదెందుకు అని అనుకుంటూ తింటూ ఉంది ఆశు. నెమ్మదిగా మనీ ద్వారా అసలు ఇంట్లో మనుషుల గురించి తెలుసుకుని అప్పుడు రామ్తో మాట్లాడాలని నిర్ణయం చూసుకుంటుంది ఆశు. హాయిగా తినేసి తన గదిలోకి వెళ్ళి కాసేపు నిద్రపోయింది. యశోద గారు హాల్లోనే కూర్చొని ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో యశోద గారి ఫోన్ సుధీర్ నుండి కాల్ వస్తుంది. యశోద గారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సుధీర్, ఇప్పుడు కాల్ చేశావు? అంతా బానే ఉందా అని అడుగుతారు. లేదా ఆంటీ, అర్జెంటుగా కొన్ని డాక్యుమెంట్స్ మీద రామ్ సిగ్నేచర్స్ కావాలి. వాడికి ఫోన్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికే ఒక 50 సార్లు చేస్తుంటాను. అసలు వాడు అశుని తీసుకుని ఇంటికొచ్చాడా ఆంటీ అని కాస్త కంగారుగా అడుగుతాడు. వాడు అశుని పొద్దున్నే తీసుకొచ్చాడురా. రాగానే వాడి గదిలోకి వెళ్ళిపోయాడు. బయటికి ఎక్కడికి వెళ్ళలేదే, మరి ఏం చేస్తున్నాడో ఆగు చూస్తాను అని చెప్పి సుధీర్ లైన్లో ఉండగానే రామ్ గదిలోకి వెళ్తారు. మంచం మీద అడ్డంగా బోర్లా పడుకుని నిద్రపోతుంటాడు రామ్. తనని చూసి నిట్టూర్చి, వాడు పడుకున్నాడు సుధీర్ అని చెప్తారు. అవునా, ఇప్పుడెలా ఆంటీ? వెంటనే ఈ డాక్యుమెంట్స్ని క్లయింట్కి పంపించాలి. వాణ్ణి లేపుతారా అని అడుగుతాడు. లేదులే సుధీర్, వాణ్ణి పడుకోనివ్వు. నేనొస్తానులే ఆఫీస్కి, నేను సైన్ చేస్తాను. అలాగే క్లయింట్స్తో కూడా మాట్లాడతానులే అని భరోసా ఇస్తారు సుధీర్కి. సరే ఆంటీ, బాయ్ అని ఫోన్ పెట్టేస్తారు సుధీర్. యశోద గారు వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు. 4 గంటలు అవుతుండగా బద్ధకంగా నిద్రలేస్తాడు రామ్. టైం చూసుకుని దెబ్బకి లేచి కూర్చుంటాడు. తన ఫోన్ తీసి చూస్తే సుధీర్ నుండి 50 మిస్డ్ కాల్స్ ఉంటాయి. దానితో పాటు ఏవో మెసేజెస్ కూడా ఉంటాయి సుధీర్ నుండి. అవన్నీ చూసుకుని ఫ్రెష్ అయి వస్తాడు. ఆకలిగా అనిపించి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సినవి పెట్టుకుని తింటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి గదిలోకి వెళ్ళి 1 గంట వరకు ఆయనతో ఏవేవో మాటలు చెప్పి ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేస్తాడు. తిన్నగా తన గదిలోకి వెళ్లకుండా అశు గదిలోకి వెళ్తాడు. మంచం మీద వెల్లకిలా పడుకొని టెడ్డీని బుగ్గ కింద ఆంచుకుని ముద్దుగా నిద్రపోతుంటుంది ఆశు. ఆశుని అలా చూసి చిన్నగా నవ్వుకొని తన దగ్గరికి వెళ్ళి ఆశు పొట్ట మీద తన చేతిని ఆనించి చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు రామ్. రామ్ ముద్దుకి నెమ్మదిగా పక్కకు కదులుతుంది అశు. వెంటనే రామ్ లేచి అశుని నిద్ర నుండి లేపుతాడు. ముద్దుగా నిద్రపోతున్న అశుకి అలా నిద్రలో లేపుతుంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఏయ్ అశు, లే ముందు అని అశుని పట్టుకుని అటు ఇటు కదుపుతూ లేపుతాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి చూస్తున్న అశుకి మొహం కోపంగా పెట్టుకుని ఉన్న రామ్ కనిపిస్తాడు. అది చూసి, ఏయ్, అసలేంటి నీ ప్రాబ్లం? హాయిగా నిద్రపోతున్నా నన్ను పొద్దున్నే లేపేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు కూడా పడుకోనివ్వకుండా లేపుతున్నావు. అసలేంటి నీ ప్రాబ్లం అని 4 మాటలు అనేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. రామ్ కోపంగా కిచెన్లోకి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని మళ్ళీ అశు దగ్గరకు వస్తాడు. ఈసారి సరాసరి అశు పక్కన కూర్చొని నిద్రపోతున్న అశు చెంప మీద చిన్నగా గిల్లుతాడు. అంతే, దిక్కున లేచి కూర్చుంటుంది అశు బుగ్గని రుద్దుకుంటూ. తిన్నగా లేపినప్పుడు లేవాలి, వేషాలేస్తే ఇలానే లేపుతాను. ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అని ఆర్డర్ వేస్తాడు. హాయిగా పడుకున్న నన్ను లేపిందే కాక ఇప్పుడు ఇలా ఆర్డర్లు వేస్తున్నావా అని కోపంగా అరుస్తుంది. ఏయ్, అరిచావంటే పళ్ళు రాలు కొడతాను. ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అని గట్టిగా అరుస్తాడు రామ్. దెబ్బకి బిక్కమొహం వేసుకుని వాష్రూంలోకి దూరుతుంది. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి రామ్ అశు కోసం నారింజ ఒలుస్తూ కనిపిస్తాడు. రామ్ అశుని చూసి, ఈ టైంకి డాక్టర్ ఫ్రూట్స్ తీయమని చెప్పారు కదా, మరి తినకుండా ఏం చేస్తున్నావు అసలు? ఈ మనీ ఎక్కడికెళ్ళింది అని కోపంగా అడుగుతాడు. అంటే ఏంటి? డాక్టర్ ఈ టైంకి తినమంటే పడుకున్నా నన్ను లేపి మరీ తినిపిస్తావా? కాసేపు ఆగితే లేస్తానుగా అని విసుగ్గా చెప్తుంది. నా ఇష్టం, నేను లేపుతాను, మూసుకొని తిను అని నారింజ తొనలు ఒలిచి అశు నోట్లో కుక్కుతాడు. అబ్బా, కాస్త నెమ్మదిగా తినిపించొచ్చుగా అని అంటూ మంచం మీద హాయిగా కూర్చుని రామ్తో తినిపించుకుంటుంది అశు. రామ్ ఒక్కొక్కటి ఒలిచి అశుకి తినిపిస్తూ, చూడు, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, డాక్టర్ ఇచ్చిన డైట్ సరిగ్గా ఫాలో అవ్వాలని. నా బేబీ చాలా ఆరోగ్యంగా పుట్టాలి. రోజు నీ చుట్టూ తిరగడం నాకు కుదరదు. కాబట్టి టైం టు తినకపోతే ఊరుకోను. నువ్వు ఒక్కదానివి అయితే నువ్వెలా ఉన్నా నేను పట్టించుకోను. ఇప్పుడు నీ కడుపులో నా బేబీ ఉంది. కాబట్టి నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే తిట్టి కొట్టి మరీ తినిపిస్తాను, జాగ్రత్త అని కాస్త తిడుతూ కాస్త దబాయిస్తూ అశు నోట్లో నారింజ తొనలు కుక్కుతాడు. రామ్ తిడుతున్నా కూడా ప్రేమగా రామ్నే చూస్తూ రామ్ తినిపిస్తుంటే హాయిగా తింటూ ఉంది అశు. పక్కనే కూర్చుని తనకు తినిపిస్తున్న రామ్ చేతిని పట్టుకుని ఆపి రామ్ని గట్టిగా హత్తుకొని, నన్ను వదిలి వెళ్ళిపోకు రౌడీ అని ఏడుస్తూ చెప్తుంది అశు.
ఆశు చేసిన పనికి రామ్కి విపరీతమైన కోపం వస్తుంది. కోపంగా ఆశుని విదిలించుకుంటాడు. రామ్ కోపంగా తన చేత్తో ఆశు బుగ్గల్ని పట్టుకుని నొక్కుతూ, ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే చంపి పారేస్తాను, జాగ్రత్త. నువ్వంటే ఇష్టం లేకే కదా నేను వదిలేసి వచ్చింది. మరేంటి ఈ పనులన్నీ? నీ నంగనాచి వేషాలతో నన్ను నీ బుట్టలోకి వేసుకోవాలని చూడకు. ఒకసారి అలా చేసే నీ వేషాలకి పడిపోయి ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను నీతో ఇలా ఉంటుంది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే. ఇది నీకెన్నిసార్లు చెప్పాలి? హా అని అంటూ ఆశు బుగ్గల్ని వదిలేస్తాడు. చూడు, నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు. నాకు నా బిడ్డ కావాలంతే. నువ్వు ఇంటికొచ్చింది కూడా నా బిడ్డను నాకివ్వడం కోసమే, అది గుర్తుపెట్టుకో. మా అమ్మ నీ మీద ప్రేమ చూపిస్తుందని ఇక్కడే సెటిల్ అవ్వచ్చు అనుకుంటున్నావేమో. నేనుండగా అది జరగనివ్వను. నీ గురించి అమ్మకి తెలీదు. తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. కాబట్టి తనతో జాగ్రత్తగా మసులుకో. నా దగ్గర వేసిన వేషాలే మా అమ్మ దగ్గర వేసి తనని నీ వైపు తిప్పుకోవాలనుకుంటే నీ తాట తీస్తాను, జాగ్రత్త. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు ఈ గదిలో హాల్లో మాత్రమే ఉండాలి. అలా కాదని ఇల్లంతా తిరిగి చూడాలని, ఇంట్లో మనుషుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నాలోని రాక్షసుని చూస్తావు, జాగ్రత్త. ఇక్కడున్నంత కాలం నేను చెప్పిందే నువ్వు విని తీరాలి. అమ్మ నీ కోసం గొడవ చేస్తుందని మాత్రమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఒప్పందం ప్రకారం నీ డెలివరీ అవ్వంగానే బేబీని నాకిచ్చేసి నువ్వు మీ అమ్మ బాబు దగ్గరికి వెళ్ళిపో. అర్థమైంది కదా అని ఆశు బుగ్గలని ఒక్కుతూ అడుగుతాడు. రామ్ మాటలు చేష్టలు ఆశుని చాలా బాధ పెడతాయి. యు ఆర్ హర్టింగ్ మీ రామ్ అని బాధగా కంటి నిండా నీళ్లతో చెప్తుంది ఆశు. ఆశు కన్నీళ్లు చూసి తనేం చేస్తున్నాడు చూసుకుని ఆశు బుగ్గల్ని వదిలేసి, నువ్వు చేసిన పని వల్ల ఇక్కడ అని తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇక్కడెంత బాధ కలిగిందో నీకేం తెలుసు? ఎన్నో రోజులు నేను ఏడుస్తూ ఉన్నాను. మరి దాని సంగతేంటి? నీది మాత్రమే నా బాధ, ఎదుటివారిది బాధ కాదా అని చెప్తూ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ, చూడు, ఇక్కడ నీ పని సరిగ్గా టైంకి తిని నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నా బేబీని ఆరోగ్యంగా ఉంచడం. ఇంకో 7 నెలల తర్వాత నా బేబీ నాకిచ్చేసి నీ ఊరు నువ్వు వెళ్ళిపోవాలి. అంతకు మించి ఇంకేదైనా చేయడానికి చూసినా, లేకపోతే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నా, నేను ఊరుకోను. ఇది గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్. రామ్ అరుపులకి ఒక రకంగా భయపడిపోతున్న ఆశు. ఆశు ఏడుస్తూ, ఎందుకు రామ్ ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనంటే అంత కోపం ఎందుకురా నీకు? ఒక్కోసారి నాతో ఎంతో ప్రేమగా ఉంటావు, ఒక్కోసారి నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతావు. అసలు నేనేం చేశానని ఎంతసేపు నా బేబీ నా బేబీ అంటావు? ఇది మన బేబీ రామ్. ఇద్దరం ఎంతో ప్రేమగా ఒక్కటైనప్పుడు మనకి కలిగిన బేబీ. అలాంటిది అసలు ఏమైందని నా మీద అంత అసహ్యం ఏర్పరచుకున్నావు? నేనేం చేశానని? నేను నిన్నెప్పుడు బాధ పెట్టాను రా? నిన్ను నా ప్రాణంగా ప్రేమించాను. అదే నేను చేసిన తప్ప? నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు నాకు నచ్చినట్టు ఎలా అనేసుకుంటావు? ఇది నా అత్తగారిల్లు. నాకిక్కడ ఉండే హక్కుంది. అది నువ్వు కాదనిలేవు. నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. కానీ నీ ప్రవర్తన వెనకాలన్న కారణాన్ని నేను తెలుసుకొని తీరుతాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని దృఢంగా నిర్ణయించుకుంది ఆశు. రామ్ కోపంగా ఆశు గది నుండి బయటకొస్తాడు. తన గదిలోకి వెళ్ళి ఒక బీరు బాటిల్ ఓపెన్ చేసి తాగుతాడు. అయిపోయాక ఇంకొకటి తీసుకొని తాగుతాడు. వెంటనే సుధీర్కి ఫోన్ చేస్తాడు రామ్. అప్పుడే క్లయింట్స్ మీటింగ్స్ పూర్తి చేసుకున్నారు సుధీర్. రామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏరా, ఇప్పుడు తెల్లారిందా తమరికి? ఇంతసేపు ఎలా పడుకున్నావురా అని అడుగుతాడు. బాగా నిద్ర పట్టిందిలే. రేపిద్దరం కలిసి ఆశు వాళ్ళ ఊరు వెళ్దాం అని తీరిగ్గా చెప్తాడు. అది విన్న సుధీర్ ఒక్కసారిగా అదిరిపడతాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? అక్కడికెందుకు అని కాస్త కంగారుగా అడుగుతాడు. నా మామగాడి ఆస్తులు పొలాలు తోటలు అన్నీ కొనడానికి అని బీర్ బాటిల్ లేపుతూ చెప్తాడు రామ్. రేయ్ వెధవా, తాగుతున్నావా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అని తిడతాడు. అవును, తాగుతున్నాను. కానీ ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. నువ్వు వస్తావా రావా? నువ్వు రాకపోతే నేనే వెళ్ళగలను. మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదని ఏడుస్తావని చెప్పానంతే అని కూల్గా చెప్తాడు. హుష్, ఎక్కడ దొరికి రావురా నువ్వు నాకు? సరే వస్తానులే. ఇంతకీ ఆంటీకి చెప్పావా? రేపు నువ్వు నేనిద్దరం లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లం అవుతుందేమో. అమ్మకి చెప్పకు, ఒప్పుకోదు. రేపొక్కరోజు మోహన్ని మేనేజ్ చేయమని చెప్పు. సరే చెప్తాలే, కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా అని అడుగుతాడు. ఇప్పుడు కాదు, రేపక్కడికి వెళ్ళాక చెప్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అబ్బా, వీడు అనుకున్నదే చేస్తాడే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినడు, ఈజియట్ అని తిట్టుకుని ఫోన్ పెట్టేసి పని చూసుకుంటాడు. రామ్ తను చెయ్యాలనుకున్న పనికి సంబంధించి కొంతమందికి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆశుకి మూర్తి గారి నుండి ఫోన్ వస్తుంది. ఫోన్లో పేరు చూసి వెంటనే తన గది తలుపులు వేసేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హాయ్ నాన్న అని పలకరిస్తుంది. ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా అడుగుతారు మూర్తి. బానే ఉన్నాను నాన్న. టైకి తింటున్నావా? మందులు వేసుకుంటున్నావా?
హా నాన్న, అమ్మెలా ఉంది? బాగానే ఉందిరా. ఒంట్లో వంటింట్లో ఉంది. అక్కడంతా ఎలా ఉంది నాన్న? ఊర్లో అందరూ ఏవైనా అంటున్నారా? నీకు తెలీదా తల్లి? ఇలాంటి విషయాలు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. మొహం చెల్లక బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఆ రామ్ నాకు దొరికితే వాడికి ఊరికి వదలను. నా పరువుతో ఆడుకున్నాడు వాడు అని కోపంగా చెప్తారు. నాన్న, అసలు రామ్‌కి మనతోటి ఏంటి ప్రాబ్లం? ఎందుకిలా చేశాడు? నువ్వు తనతో ఏమైనా గొడవ పడ్డావా? లేకపోతే తన ఫ్యామిలీతో మనకేమైనా గొడవలున్నాయా? అని కాస్త ఆరాగా అడుగుతుంది. అసలు రామ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. లేదురా, అసలు వాడికి నాకు గొడవలేముంటాయి? అయినా వాడికి ఎవరూ లేరు కదా! మరి ఇంకా ఏ గొడవలైనా ఎలా ఉంటాయిరా? ఆశు మనసులో. మరెందుకు నాన్న మీ వల్ల తన కుటుంబం నాశనమైంది అని అనుకుంటున్నాడు అని అనుకొని, సరే నాన్న, నేను కాసేపు పడుకుంటాను. అమ్మ ఫ్రీ అయ్యాక ఫోన్ చేయించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. లహరి జాను ఆఫీస్ అయిపోయాక సాయంత్రానికి ఫ్లాట్ చేరుకుంటారు. ఫ్రెష్ అయి అశోక్కి ఫోన్ చేద్దామని అనుకునేసరికి డోర్ బెల్ రింగ్ అవుతుంది. జాను వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ప్రకాష్ కనిపిస్తాడు. ప్రకాష్ని చూడంగానే జాను అదిరిపడుతుంది. ప్రకాష్ ఇక్కడికొచ్చాడంటే అది ఖచ్చితంగా అశోక్ కోసమే అయి ఉంటుంది. ఇప్పుడు అది ఇక్కడ లేదుగా. తనకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేయాలి అని జాను మనసులో అనుకుంటూ మొహం మీద రకరకాల ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ ఉంటుంది. హే జాను, ఏంటలా చూస్తున్నావు? నన్ను లోపలికి రానివ్వవా అని అడుగుతాడు ప్రకాష్. అబ్బే, అదేం లేదు, రండి లోపలికి అని తడబడుతూ చెప్తుంది. ప్రకాష్ లోపలికి రాగానే లహరి ప్రకాష్ని చూసి షాక్ అయి జానుని చూస్తుంది. జాను కళ్ళతోనే సైగ చేస్తుంది. హే లహరి, ఆశు ఉందా అని అడుగుతాడు ప్రకాష్. హా, ఉంది, కానీ ఇందాకే పడుకుంది. అదేంటి ఈ టైంలో పడుకోవడం అని అనుమానంగా అడుగుతాడు. అది ఇందాకటి వరకు రామ్ గురించి తలుచుకుని బాధపడుతూ కూర్చుంది. కాసేపు పడుకుంటే రిలాక్స్ అవుతుందని మేమే నిద్రపుచ్చాం అని కాస్త తడబడుతూ చెప్తుంది లహరి. అవునా? రామ్ చేసిన పనికి చాలా బాధపడుతుంది కదా. అసలు ఇదంతా రామ్ ఎందుకు చేస్తున్నాడో ఏమో. వాణ్ణి పిచ్చిగా ప్రేమించింది. ఇప్పుడు వాడేమో బుజ్జిని ఇష్టం వచ్చినట్టు బాధ పెడుతున్నాడు. హ్మ్. ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసులే ప్రకాష్ అని ప్రకాష్ని చూస్తూ ద్వంద్వార్థంతో చెప్తుంది జాను. జాను మాటలకి ప్రకాష్ కోపంగా జానుని చూసి బుజ్జి లేచాక నాకు కాల్ చేయమని చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రకాష్ వెళ్ళంగానే లహరి జాను దగ్గరకొచ్చి, జాను, ప్రకాష్ గురించి నీకు తెలుసు కదా, ఎందుకు తనని ఏదో ఒకటి అంటావు అని అడుగుతుంది. అలా అంటే అయినా తను చేసేది తప్పని తెలుస్తుందని అంది జాను. సరేలే, ముందు బుజ్జికి ఫోన్ చేద్దాం, అదెలా ఉందో ఏమో అని అనుకుని అశోక్కి ఫోన్ చేస్తారు. రామ్ గురించి ఆలోచనలో మునిగిపోయి ఉన్న అశు ఫోన్ మోగేసరికి పేరు చూసి లిఫ్ట్ చేసింది. హలో బుజ్జి, ఎలా ఉన్నావే అని అడుగుతుంది లహరి. బానే ఉన్నాను లహరి, నువ్వు జాను బానే ఉన్నారా? మేం బావున్నాంలే. ఇంతకీ డాక్టర్ని కలిశారా? డాక్టర్ ఏమన్నారు? ఆ, కలిశాం. మంచిగా ఫుడ్ తీసుకోవాలన్నారు. అలాగే నేను వీక్గా ఉన్నానట. కనీసం 2 నెలలైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. డైట్ ఏం ఫాలో అవ్వాలనేది కూడా రాసిచ్చారు. అయితే మరి నువ్వు ఆఫీస్కి రావా 2 నెలల వరకు అంది లహరి. లేదే, రావడం కుదరదు. రామ్ అస్సలు పంపించడు. హ్మ్. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో మరి. ఇంతకీ రామ్ వాళ్ళిల్లు ఎలా ఉంది అంది జాను. ఇది చాలా పెద్దిల్లే. మొత్తం ఇల్లంతా ఎక్కడికక్కడ మోడర్న్ లగ్జరీ ఇంటీరియర్స్తో చేయించారు. చాలా పెద్ద డూప్లెక్స్ విల్లా ఇది. అవునా? అయితే రామ్ వాళ్ళు అంత ధనవంతులా అని ఆశ్చర్యంగా అడుగుతుంది లహరి. ఇంతలో జాను కల్పించుకుని, ఏయ్ మొద్దు, అదేం ప్రశ్నే? మన కంపెనీ బ్రాంచెస్ అన్నిటికీ రామ్ సీఈఓ అయినప్పుడే వాళ్ళెంత డబ్బున్న వాళ్ళు అర్థం కాలేదా అని చెప్తుంది. నిజమే కదా. ఇంతకీ నీకు ఆ ఇంట్లో అంతా సౌకర్యంగానే ఉందా అని అడుగుతుంది లహరి. హా, అంతా బాగానే ఉంది. అత్తయ్య చాలా మంచివారు. మీకు గుర్తుందా, పెళ్లిలో రామ్ నన్ను వదిలేసి ఎవరినో తీసుకుని కారులో వెళ్ళిపోయాడు. ఆవిడే రామ్ వాళ్ళ అమ్మగారు. రామ్ చేసే పనులు ఆవిడికి అస్సలు ఇష్టం లేదు. కానీ రామ్ ఆవిడ మాట కూడా వినకుండా తనకి నచ్చినట్టు చేస్తున్నాడు అంది. ఓ, అయితే అక్కడే ఉండి ఎలాగైనా ఆవిడ ద్వారా రామ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో కనుక్కో అంది లహరి. హ్మ్. అంతేకాదు, నా మీద ఎందుకంత కోపంగా ఉన్నాడో కూడా తెలుసుకుంటాను అని మనసులో అనుకుని లహరి వాళ్ళతో, మీకు తెలుసా, ఇంత పెద్ద ఇంట్లో కేవలం ఇద్దరే వ్యక్తులుంటున్నారు. రామ్ వాళ్ళ అమ్మగారు, ఇద్దరు పనివాళ్ళు, అంతే, ఇంకెవరూ లేరు అని చెప్తుంది. అవునా? మరి రామ్ వాళ్ళ నాన్నగారు అక్కడుండరా? ఏమో తెలీదు. తల్లి గురించే నేను తెలిసింది. తండ్రి గురించి ఇంకా తెలియలేదు. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు అంది. ఓ, సరే.
ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు బుజ్జి అంది లహరి. ఆశు కూడా సరే అంటుంది. హా బుజ్జి, ఇందాక ప్రకాష్ ఇక్కడికొచ్చాడు నీకోసం. నువ్వు నిద్రపోయావని చెప్పి ఏదో ఒకలా మేనేజ్ చేశాం. నువ్వు లేచాక ఫోన్ చేయమని చెప్పాడు. తనకి నువ్వు ఇక్కడ లేవని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది బుజ్జి అంది జాను. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. మామకి నేను రేపు చేసి మాట్లాడతానులే. మీరు కంగారు పడకండి. ఇంకోసారి ఫ్లాట్కి రావద్దని చెప్తాను. అదే మంచిది. నీ వంక పెట్టుకొని ఇక్కడికి రెగ్యులర్గా రావాలని చూస్తే మాత్రం నేను నీ గురించి కూడా ఆలోచించను బుజ్జి అని కోపంగా చెప్తుంది. సరే జాను, నేను మామతో మాట్లాడతానులే. సరే బుజ్జి జాగ్రత్త. రోజుకొకసారైనా మాకు ఫోన్ చేస్తూ ఉండు అంది లహరి. "హ్మ్, సరే ఉంటాను బాయ్" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అశు. ఆ తర్వాత ప్రకాష్తో ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది అశు. మరుసటి రోజు రామ్ పొద్దున్నే లేచి సుధీర్ని తీసుకుని కర్నూలు బయలుదేరతాడు కారులో. రే రామ్, ఇప్పుడైనా నీ ప్లాన్ ఏంటో చెప్పరా అన్నాడు సుధీర్. వెళ్తున్నాంగా, కాసేపు వెయిట్ చేయి. రే వెధవా, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకైనా తెలుసా? నేను చేస్తున్న దాని మీద నాకు ఫుల్ క్లారిటీ ఉందిలే కానీ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అన్నాడు సుధీర్. ఇది కరెక్ట్రా అని చెప్పి నవ్వుతాడు రామ్. సుదీర్ఘమైన 4 గంటల ప్రయాణం తర్వాత అశు వాళ్ళ ఊరైన రుద్రవరం చేరుకుంటారు రామ్ సుధీర్లు. నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోనిస్తాడు రామ్. సుధీర్ కారు దిగుతూ, రే ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా అని అడుగుతాడు. చెప్తానే కానీ నువ్వురా అని లోపలికెళ్తాడు రామ్. అప్పటికే అక్కడ కొంతమంది రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామ్ రాగానే లేచి నిల్చొని పలకరిస్తాడు. రామ్ వచ్చి అక్కడ కూర్చొని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. సుధీర్ రామ్ పక్కనే కూర్చొని రామ్ ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాడు. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి కొన్నిటి మీద సైన్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ సుధీర్కి ఇస్తాడు. రే వీటిలో ఇక్కడ సంతకం పెట్టు అని ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో చూపిస్తాడు రామ్. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న సుధీర్కి అసలు రామ్ తనని ఎందుకు సంతకం పెట్టమంటున్నాడో అర్థం కాక, రే ఏంట్రా ఇది, అసలేం డాక్యుమెంట్స్ రా ఇవి, నేనెందుకు సంతకం చేయాలి అని అడుగుతాడు. రే నన్ను నువ్వు నమ్మితే చెప్పింది చెయ్యి అంతే, ఎదురు ప్రశ్నలు వేయకు అని చెప్తాడు. అది విని ఇంకేం మాట్లాడకుండా రామ్ చెప్పిన చోటల్లా సంతకం పెడతాడు సుధీర్. దాదాపుగా 1 గంట తర్వాత సైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకుంటాడు రామ్. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి సుధీర్ని తీసుకుని కారులో బయలుదేరతాడు రామ్. కారులో కూర్చోగానే రామ్, అసలు నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఎవరు ప్రాపర్టీస్ కొన్నావురా, నాతో ఎందుకు సంతకాలు చేయించావు, ఇదంతా అశు వాళ్ళ నాన్న మీద కోపంతో చేస్తున్నావా అని సూటిగా రామ్నే చూస్తూ అడుగుతాడు సుధీర్. కొంచెంసేపు ఓపిక పట్టు, నీకంతా అర్థమవుతుంది. ఆకలిస్తుందిరా, తినేసి వెళ్దాం అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర కారు ఆపుతాడు. ఇద్దరు కాసేపు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకొని తినేసి బయలుదేరతారు. ఇంటి గుమ్మం ముందు కూర్చొని పేపర్ చదువుకుంటున్న మూర్తిగారు ఇంటి ముందు ఒక పెద్ద పడవ లాంటి కారు వచ్చి ఆగుతుంది. వచ్చింది ఎవరా అని చదువుతున్న పేపర్ పక్కన పెట్టి ఇంటి గేటు వైపు చూస్తుంటాడు మూర్తి. స్టైల్గా కళ్ళకున్న గోగల్స్ తీసి రఫ్ లుక్స్తో డైనమిక్గా ఇంటి లోపలికి ఎంట్రీ ఇస్తాడు రామ్. రామ్ వెనకాలే సుధీర్ కూడా వస్తాడు. రామ్ని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయి కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంటాడు మూర్తి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.